సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా దేశం మొత్తం మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు పాత డిఓ ఉండే వరదల కారణంగా వాయిదా పడ్డది. తర్వాత డిఓ గారు మన జిల్లా వాసి బదిలీపై రావడం, ఆ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్స్ మధ్యలో సైన్స్ ఫేర్, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాజీ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల వరదలు అవన్నీ కార్యక్రమం ఉండే వాయిదా పోస్ట్పోన్ అయింది. ఈ మధ్యకాలంలో ఈ సెలక్షన్ అయిన లిస్టులో ఒకసారి రిటైర్మెంట్ కావడం, వారు వచ్చి సంఘ నాయకులు మోహన్ సార్ డిఓ గారితో మాట్లాడాలని నష్టం డిఓ గారితో మాట్లాడి ఈసారి ఇది ఎట్లైనా చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఒకసారి వాయిదా వేయకూడదంటే డిఓ గారు వితిన్ 2 రోజుల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. డిఓ గారు ఒప్పుకోవడం, మరి ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు రావడం, వారు కూడా ఎందుకు ఆలస్యమైతే అడగడం జరిగింది. వివిధ కారణాల చేత ఇట్లా పోస్ట్పోన్ అయింది సార్, మీరు ఖచ్చితంగా రావాలా ఉపాధ్యాయుల కోరిక మీద అని చెప్తే వాళ్ళు ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదే విధంగా మేయర్ గారు కూడా చైర్మన్ కేసీఆర్ గారు, అన్న సాయారెడ్డి గారు, మరియు మా శాసన మండలి కూర రఘువర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఒప్పుకున్నందుకు డిఓ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమం అధిరాత మహారాజులు మా ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకులు అందరూ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మనకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆచార్య వృత్తి నుండి ఇండియాలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు. కాబట్టి వారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. వారు విద్యారంగానికి చేసిన సేవలు అమోఘం. ఆయన ఒక విద్యావేత్త, తత్వవేత్త, రాయబారి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విద్యారంగానికి చేసిన సేవలు విశిష్టమైనది, అమోఘమైనది. కనుక వారిని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేద్దాం. మన జిల్లా ఒక రోల్ మోడల్. ఇప్పుడు మన జిల్లా వాసి డిఓ రావడం మన అదృష్టం. వీరి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యారంగంలో. కనుక మన జిల్లా తెలంగాణలోనే విద్యారంగంలో రిజల్ట్లో మంచి పేరు ప్రఖ్యాతం రావడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్యంగా సార్, మా ఉపాధ్యాయుల ముఖాలలో చిరునవ్వు ఉందంటే సార్ ప్రతి మండలకు ఎంఈఓ రావడం వితిన్ షార్ట్ పీరియడ్. దశాబ్దాల కాలంలో పెండింగ్లో ఉన్న సమస్య ప్రతి మండలికి ఎంఈఓలు, మరి వితిన్ షార్ట్ పీరియడ్లో డిఎస్సి భర్తీ చేసి టీచర్ పోస్టులు నింపినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు చాలా రోజులుగా పాఠశాలలో స్కావెంజర్ పోస్టులు ఉండకూడే సార్. స్కావెంజర్ నియామకం చేపట్టడం జరిగింది. ప్రతి పాఠశాల స్కావెంజర్ నియామకం చేపట్టడం జరిగింది. వారి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కనుక మళ్ళా ఈ మధ్య కాలంలోనే మెస్ ఛార్జీలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి భవిష్యత్తులో 10th క్లాస్ రిజల్ట్లో కూడా జిల్లా అత్యున్నతమైన శ్రేణిలో ఉండడానికి మనం అంతా కలిసికట్టుగా పనిచేయడం. మంచి హెడ్ మంచి ఎంఈఓలు, మంచి డిఓ ఉండడం మన అదృష్టం. మన జిల్లా విద్యార్థులు, పేద విద్యార్థులకు మనం అందరం కలిసికట్టుగా తీర్చిదిద్దాం సార్. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.